హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను, మీరందరూ బాగున్నారని అయితే కోరుకుంటున్నా. సంఘ సభ్యులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. కొంతమంది సభ్యులు ఏం చేశారంటే, మనం బ్యాంకుకి వెళ్ళినామా, ఆర్పి లోన్ ఇప్పించిందా, తీసుకున్నామా, తర్వాత సంవత్సరం తర్వాత లోన్ కట్టిన తర్వాత వడ్డీ కట్టినామా అనేది చూసుకుంటారు. సంవత్సరం తర్వాత కూర్చొని లెక్క చేసుకుంటారు. లెక్క చేసుకుంటే వడ్డీ పడిన తర్వాత ఇంత వడ్డీ ఎందుకు పడింది అనేది అయితే అనుకుంటారు. అలా కాకుండా మీరు తీసుకున్న లోన్ 6 నెలల తర్వాత మీరు బుక్ ప్రింట్ తీయించుకొని సమావేశంలో పెట్టి మనం ప్రతి నెల కిస్తీ ఇది కడుతున్నాం, వడ్డీ ఈ విధంగా పడుతుంది. ప్రతి నెల ఏమవుతుందంటే, ఒక 5 లక్షలు లోన్ తీసుకుంటే 5,000 అయితే ఫస్ట్ నెల పడిపోతుంది 5,000. ఆ తర్వాత మనం కిస్తీ కడుతుంటే తగ్గుతుంది. మనం కిస్తీ ఒక్కరు కట్టకపోయినా కూడా మళ్ళీ ఆ వడ్డీ అనేది ఏమవుతుందంటే అసల్లో కలిసి అసలు నుండి మళ్ళీ మన వడ్డీ రూపంలో వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది అది అన్నట్టు. అది గమనించండి. చాలామంది మీరు ఒక్కరు కట్టకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన వడ్డీ ఏమవుతుందంటే అసల్లో జమ అవుతుంది. ఇక అసల్లో జమ అయిన తర్వాత అసలుకు మనకు వడ్డీ ప్రతి నెల ఇస్తారు. ఇదివరకు 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు అట్లా వడ్డీ పడేది. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి నెల వడ్డీ అనేది తప్పనిసరి పడుతుంది. కాబట్టి చాలా నష్టపోతారు. ఒక్కరు కట్టకపోయినా కూడా 9 మందికి పడుతుంది వడ్డీ. కాబట్టి మీరు ఏం చేయాలనంటే 6 నెలలకి ఓ బుక్ ప్రింట్ తీయించుకొని మనం అసలు ఎంత పెట్టుకున్నాం, ఎన్ని కిస్తీలు పెట్టుకున్నాం, ఎంత వడ్డీ పడుతుంది అనేది అయితే చూసుకోండి. మీరు కడుతున్న డబ్బులు 50,000కి 3,000 పెట్టుకున్నారనుకోండి, ఎంత చూడండి. మనకి 50,000 తీసుకున్నాం, 50,000 మనం 20 నెలలు పెట్టుకున్నాం, 20 నెలలు పెట్టుకుంటాం. 20 అంటే 23 60 సరిపోతుందండి. ఎందుకనంటే 2,500 కిస్తీ, 500 వడ్డీ. మనము అసలుతోటే వడ్డీ కట్టుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ పడుతుంది. మీరు సేఫ్టీ కూడా ఎక్కువ కట్టకుండా ఈ విధంగా కట్టుకోండి. 50,000 తీసుకుంటే 20 నెలలు పెట్టుకోండి, 20 నెలలు పెట్టుకోండి. మనిషి 3,000 పెట్టుకోండి. 23 60,000 అవుతుంది. మనకి ఎట్లాగో అది 50,000కి 10,000 వడ్డీ అనేది దాన్ని కట్టే విధం బ్యాంకు ప్రకారం ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుకు 10,000 పడతాయి, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కరికి 7,000 పడతాయి, 8,000 పడతాయి. మీరు కూడా ఒక విషయం గుర్తించండి. బ్యాంకు మీరు లోన్ తీసుకునేటప్పుడు ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ పడుతుంది, ఏ బ్యాంకులో చేరితే మనకు లాభం ఉంటుంది అని అయితే మీరు గుర్తించండి. ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత మీరు కూడా ఆర్పి దగ్గర అన్ని బ్యాంకుల సమాచారం ఉంటుంది మీ ఆర్పి దగ్గర. కాబట్టి ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే అదే 50,000. ఇప్పుడు ఏబిజీ ఉంది మా దగ్గరనైతే, ఏబిజీవి, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు అయితే ఉన్నవి. వాటికి మీ దగ్గర ఇంకా కూడా ఉండొచ్చు, వరంగల్ కొత్త కొత్త బ్యాంక్స్ ఉంటాయి. అయితే వాటికి సంబంధించినది ఎందులో వడ్డీ పడుతుందో అందులో చేరుకోండి. నెక్స్ట్ గ్రూప్ ఇందులో క్లోజ్ చేసేసి ఆ బ్యాంకుకి వెళ్ళిపోండి. ఎట్లా అంటే ఇంత మనం కష్టపడి మనకు వడ్డీ ఎక్కువ పడుతుంది అనేది, కొందరు ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ పెడతారు, కొన్ని బ్యాంకులలో ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. మరి అది గమనించండి మీరు. అట్లా మీకు ఎట్లా అంటే ప్రైవేట్ బ్యాంకా, గవర్నమెంట్ బ్యాంకా లేదు. ఇప్పుడు దాదాపుగా మనకు మెప్మా సంఘాలకు మన అనుమతి ఇచ్చినాకనే మన సంఘాలకి అకౌంట్ ఇస్తారు. కాబట్టి మనకి ఏ బ్యాంకులు ఉన్నాయని అలాట్ అనేది మన మెప్మా డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పేస్తారు. మన బ్యాంకు, మన మెప్మా కింద ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, ఇందులో అకౌంట్ తీసుకోవడానికి అవసరం తీసుకోవచ్చు అని చెప్తారు. దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఎందులో వడ్డీ పడుతుందో అందులోకి మీరు నెక్స్ట్ వెళ్ళిపోండి. దాని ద్వారా మీకు ఒక వడ్డీ సేఫ్. మనం తక్కువ తీసుకుని మనం అనవసరంగా బ్యాంకులో ఉండి రూపాయికి 2 రూపాయల వడ్డీ కట్టడం ఎందుకు, కట్టకూడదు. కాబట్టి ఆలోచించండి. అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆర్పి దగ్గర ఆ 50,000కి ఏ బ్యాంకులో ఎంత వడ్డీ పడ్డదో చూసుకున్న తర్వాత మీరు తక్షణమే మీ గ్రూపును ఉన్న దాంట్లో ఎక్కువ పడితే క్లోజ్ చేసి వేరే బ్యాంకుకు మారండి. మీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా. చాలా ముఖ్యమైన సమాచారం ఇది. తప్పకుండా చూడండి ఈ వీడియోని అందరూ. ఓకేనండి, పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయను అంటే చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా విలువైన సమాచారం ఇది. చాలామంది తెలియక అదే బ్యాంకులో ఉన్నాం కదా, అదే బ్యాంకులో ఉంటాము, ఇంకా మళ్ళీ బ్యాంకు మారడం ఎందుకు అనుకునే వాళ్ళు చాలా తప్పండి. ఏ బ్యాంకులో వడ్డీ తగ్గుంటే ఆ బ్యాంకులో చేరండి. ఓకేనండి, మరి నాది సమాచారం మరొకసారి చెప్తున్నా. అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఏ సంకోచం లేకుండా మీరున్న బ్యాంకులు తక్కువ పడితే అందులోనే ఉండండి, ఎక్కువ పడితే బ్యాంకు మారండి. అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనండి, మరి బాయ్. ఈ సమాచారం అయితే చాలా ముఖ్యమైనది.
మీకైతే చాలా విలువైన సమాచారం ఇస్తున్నా. మీరు తప్పకుండా చూడండి, చూసి నలుగురికైతే షేర్ చేయండి. ఓకేనా మరి? బాయ్.